ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తిగా రూపుమాపాలనే జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 3.4 కిలోల గంజాయిని మావుల పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మావుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ రామ్నగర్లోని అగ్రికల్చర్ కళాశాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానంగా తిరుగుతున్న బనియా శాంతబాబు, ఉకే సంజయ్లను పట్టుకుని విచారించగా వారి నుండి 3.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ ఇద్దరు నేరస్తులు డబ్బు మీద అత్యాస, పరిస్థితుల ప్రభావం ద్వారా తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు గంజాయిని విక్రయిస్తున్నారని వెల్లడించారు. ఈరోజు ఉదయం మావల ఎస్ఐ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వీరిద్దరూ మన రామ్నగర్ దగ్గర గల అగ్రికల్చర్ కాలేజ్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ ఇంకొక పర్సన్ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా అక్కడికి పోయి వారిని పట్టుకొని ఇంటరాగేషన్ చేసినప్పుడు వారి దగ్గర గంజాయి ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. వారి సంచులలో 3 కిలోల 400 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. వారి పేర్లు తెలుసుకునగా A1 బనియా శాంతాబాయ్ 40 ఇయర్స్, ఈమె మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడ యందు స్కావెంజర్గా పనిచేస్తుంది, అవుట్సోర్సింగ్. నివాసం గుర్రాల తండ సోనాల బూత్ మండల్, ప్రస్తుతం రామ్నగర్ ఆదిలాబాద్లో ఉంటుంది. తర్వాత A2 ఉయికే సంజీవ్ 45 ఇయర్స్, ఇతడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ ఇచ్చోడ యందు స్కావెంజర్గా పనిచేస్తున్నాడు. ఇతడు 25 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ పట్టణంలో నివసిస్తున్నాడు. ఇతని యాక్చువల్గా మహారాష్ట్ర కానీ ఇక్కడ ఆదిలాబాద్లో సెటిల్ అయినాడు. వీరిద్దరూ ఈ 3 కిలోల 400 గ్రాముల గంజాయిని మన నార్నూర్ మండలం చెందిన చోర్గాం గ్రామానికి చెందిన కేవల్ సింగ్ అనే ఒక వ్యక్తి దగ్గర 10,000 రూపాయలకు 1 కిలో చొప్పున గాంజా కొనడం జరిగింది. ఈ కేవల్ సింగ్ అనే వ్యక్తి చోర్గాం విలేజ్, నార్నూర్ మండల్. అతడు తన యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇతర పంటలతో పాటు అంతర పంటగా దీన్ని గంజాయి పండించినట్లు అతని సిస్టర్ అయిన శాంతాబాయి చెప్పడం జరిగింది. ఈ శాంతాబాయి యొక్క తమ్ముడు కేవల్ సింగ్, అతడు ఇంతకుముందు కూడా గంజాయి అక్కడ పండిస్తూ అక్కడ నార్నూర్ పోలీసులు పట్టుబడి అతడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అతడు జైలుకు వెళ్ళకముందు వీళ్ళకు ఆ గంజాయి అమ్మినట్టు వీళ్ళు ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. ఒక టీంను కూడా మేము అక్కడికి చోర్గాంకు పంపడం జరిగింది. అయితే వీరిద్దరిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసి వీరి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా గంజాయి పండించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, తర్వాత అమ్మినా, కొన్నా, దట్ ఈజ్ వెరీ సీరియస్ క్రైమ్. మాదక ద్రవ్యాలది ట్రాన్స్పోర్టు మనం యూజ్ చేయడము, అమ్మడం అనేది పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఇటువంటి సమాచారం ఏది ఉన్నా కానీ దయచేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వారి పేర్లు కానీ వారి ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా ఉంచుతాం. మా ఆదిలాబాద్ డివిజన్లో ఎవ్వరు ఈ గంజాయి గురించి, మాదక ద్రవ్యాల గురించి దీన్ని కొందరు సీక్రెట్గా మన చిన్న చిన్న పుట్లాలు చేసి అమ్ముతున్నట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. గంజాయి విషయంలో, మాదక ద్రవ్యాల విషయంలో